ఉదయం అదే అలారం, గంటల తరబడి ట్రాఫిక్తో ఓ యుద్ధం, ఆఫీస్లో ఊపిరాడని టార్గెట్లు, రాత్రికేమో ఇక శవంలా ఇంటికి చేరడం. అంబా, ఈ నరకానికి నెలకోసారి వచ్చే ఒరే ఒక రిలీఫ్ ఏంటో తెలుసా? ఫోన్కి టక్కున వచ్చే ఆ మెసేజ్, శాలరీ హ్యాస్ బీన్ క్రెడిటెడ్. ఆ ఒక్క క్షణం ఆనందం కోసం మన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని, శక్తిని, మన యవ్వనాన్ని అక్షరాలా అమ్మేస్తున్నాం మనం. ఆగండి, ఒక్క క్షణం ఆపండి. ఎవరు చెప్పారిదంతా? ఎవరు చెప్పారు? 60 ఏళ్లు వచ్చే అంతవరకు ఈ గానుగద్దులా పని చేస్తూనే ఉండాలని ఏ శాస్త్రం చెప్పింది? మనల్ని కట్టిపడేసిన ఈ సిస్టమ్ ఉంది చూశారు, అది మనకి అమ్ముతున్న అతిపెద్ద దారుణమైన అబద్ధమిది. గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ అంటే వయస్సు కాదు, అది మన బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన ఒకే ఒక్క నంబర్, అంతే. సో ఈరోజు మనం ఆ శాలరీ ట్రాప్ సంఖ్యలను తెంచుకోవడానికి అవసరమైన ఆ మ్యాజిక్ నంబర్ ఏంటి, దాన్ని ఎలా సాధించాలి అనేది క్లియర్ కట్ లెక్కలతో చూద్దాం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మన జీవితంలో 40 ఏళ్లకు పైగా, అంటే దాదాపు 15,000 రోజులు మనకు ఇష్టం లేని పని చేస్తూ బతకాల్సిందేనా అంటాను. లేక మన తలరాతను మనమే మార్చుకునే దారి ఏదైనా ఉందా? చాలామంది ఫైనాన్షియల్ గురువులు 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి అని భయపెడుతూ ఉంటారు. అదంతా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరి స్వేచ్ఛా సంఖ్య వేరుగా ఉంటుంది. దాన్ని లెక్కించడానికి ఉన్న ఫార్ములా చాలా సింపుల్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. చూడండి, ఇదే ఆ సింపుల్ ఫార్ములా. దీని పేరు 25x రూల్. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే, ఒక వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఖర్చవుతుందో దానికి 25 రెట్ల డబ్బు, అంటే కార్పస్, చేతిలో ఉంటే చాలు. వాళ్ళు ఆర్థికంగా స్వేచ్ఛ పొందినట్టే. ఆ తర్వాత పని చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా వాళ్ల ఇష్టం. ఇది ఎంత సింపులో చూడండి. స్టెప్ 1, నెలవారీ అత్యవసర ఖర్చులు, అంటే ఇల్లు, తిండి, బిల్లులు ఇలాంటివి, అనవసరమైనవి కాదు, ఒకచోట రాయండి. ఓకే, ఉదాహరణకు అది నెలకు 50,000 రూపాయలు అనుకుందాం. రైట్. స్టెప్ 2, దాన్ని సింపుల్గా 12తో మల్టిప్లై చేయండి. సంవత్సరానికి 6 లక్షల రూపాయలు. ఇక ఫైనల్ స్టెప్, ఈ 6 లక్షలను 25తో గుణించండి. ఎంతొచ్చింది? 1.5 కోట్లు. ఇదే మన ఫ్రీడమ్ నంబర్. అంతే, ఏ కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇంత సింపుల్ లెక్క కదా, మరి 99% మంది ఎందుకు ఈ ట్రాప్లోనే ఉండిపోతున్నారు? ఎందుకంటే మనల్ని వెనక్కి లాగే ఒక దొంగ ఉన్నాడు. దాని పేరే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే జీతం పెరిగిన ప్రతిసారి అవసరం లేకపోయినా సరే పక్కింటి వాళ్లనో బంధువులనో ఇంప్రెస్ చేయడానికి పెద్ద కారు, కొత్త ఫోన్ కొనడం. ఇదే ఆ దొంగ. మన జేబుకు మనమే పెట్టుకునే పెద్ద చిల్లు. 1.5 కోట్లా? హబ్బా, నా వల్ల అవుతుందా అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనలాంటి ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి రవి కేవలం 12 సంవత్సరాల్లో ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశాడో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, ఇదిగో రవి. వయసు 28. చేతికి వచ్చే జీతం నెలకు 1,00,000 రూపాయలు. ఇక్కడే రవి చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఖర్చులను జస్ట్ 40,000కే పరిమితం చేసుకున్నాడు. షో ఆఫ్ కోసం ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు లేదు. మిగిలిన 60,000 రూపాయలు, అంటే జీతంలో ఏకంగా 60%, ప్రతి నెల ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఇదే అసలైన గేమ్ చేంజర్. సరే, ఇంతకీ ఆ డబ్బుని ఎక్కడ పెట్టాడో? ఇదేం రాకెట్ సైన్స్ కాదండోయ్, చాలా సింపుల్. ప్రూవెన్ స్ట్రాటజీ. 50% డబ్బుని సేఫ్గా మార్కెట్ సగటు రాబడి కోసం నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లో, మరో 30% కాస్త ఎక్కువ రిటర్న్స్ కోసం మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, ఇక మిగిలిన 20% రిస్క్ అస్సలు లేకుండా భద్రత కోసం డెట్ ఫండ్స్ లేదా పీపీఎఫ్ లాంటి వాటిలో. అంతే, సింపుల్, బ్యాలెన్స్డ్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. ప్రపంచంలో 8వ వింత అంటారు కదా దీన్ని, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం సగటున ఓ 12% రిటర్న్ అనుకుంటే 5 ఏళ్లలో రవి కార్పస్ 50 లక్షలు. వావ్! 10 ఏళ్లకు అది 1.4 కోట్లు. ఇక సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యేసరికి, అంటే తన 40వ ఏట, రవి కార్పస్ 1.8 కోట్లు దాటింది. మన టార్గెట్ 1.5 కోట్లయితే రవి దాన్ని బద్దలు కొట్టేశాడు. ఓకే, రవి గెలిచాడు. తన 40వ ఏట అతని దగ్గర 1.8 కోట్లున్నాయి. ఉద్యోగం మానేశాడు. అంతా బానే ఉంది. కానీ ప్రతి నెల జీతంలా డబ్బెలా వస్తుంది? గుడ్ క్వశ్చన్.
ఇక్కడే మనం అక్యూములేషన్ ఫేజ్ నుండి ఇన్కమ్ ఫేజ్లోకి స్ట్రాటజీని మార్చాలి. ఇప్పుడు అతని వ్యూహం పూర్తిగా మారిపోతుంది. ఎలాగంటే తన 1.8 కోట్ల కార్పస్లో 70% భాగాన్ని, అంటే సుమారుగా 1.2 కోట్లను సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ లేదా ఎస్డబ్ల్యూపీ కోసం చాలా సేఫ్ అయిన డెట్ ఫండ్స్లోకి మారుస్తాడు. దీని నుండి ప్రతీ నెల జీతంలాగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ తన అకౌంట్కి వస్తూ ఉంటుంది. మరి మిగిలిన 30% సంగతేంటి? ఆ డబ్బుని భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని, అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి ఈక్విటీలోనే పెరగనిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టు పండ్ను కోసుకుంటూ తింటూ ఇంకొక చెట్టును భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పెంచుతున్నాడన్నమాట. ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇది ఏదో గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. ఇది షార్ట్ కట్ అస్సలు కాదు. దీనికి 12 ఏళ్ల పాటు ఉక్కు లాంటి క్రమశిక్షణ కావాలి. ఫ్రెండ్స్ కార్లు కొంటున్నా, ఫారెన్ ట్రిప్పులు వెళ్తున్నా మనసుని అదుపులో పెట్టుకొని లక్ష్యం వైపు మాత్రమే చూసే ఫోకస్ కావాలి. మధ్యలో మార్కెట్ కుప్పకూలినప్పుడు భయపడకుండా గుండె ధైర్యంతో నిలబడాలి. ఒక ముఖ్య గమనిక, ఈ విశ్లేషణలో మనం చెప్పుకున్న 12% రాబడి అనేది కేవలం ఒక అంచనా మాత్రమే, గ్యారెంటీ కాదు. పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ సమాచారమంతా కేవలం అవగాహన కల్పించడం కోసమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా ఒక ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. చివరిగా ఒక్క ప్రశ్న. 60 ఏళ్లపాటు ఆఫీస్ రాజకీయాలు, టార్గెట్లతో బానిసత్వం చేయడం ఒకవైపు, 12 ఏళ్లపాటు కఠినమైన క్రమశిక్షణతో కష్టపడి మిగిలిన జీవితాన్ని మన ఇష్టప్రకారం మన షరతుల మీద స్వేచ్ఛగా జీవించడం మరోవైపు. ఈ రెండింటిలో ఏది కావాలో ఆ నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలి. ఈ విశ్లేషణ చూశాక వెంటనే ఒక పెన్ పేపర్ తీసుకుని ఎవరి ఫ్రీడమ్ నంబర్ వాళ్లు లెక్కించుకోవాలి. స్వేచ్ఛ వైపు వేసే మొదటి అతి ముఖ్యమైన అడుగు అదే.